సుధా గారు చెప్తారా? నమస్తే అండి. నమస్తే. ఆయన చెప్పారు కదా, ఇట్లా నాకు ఒంట్లో బాగుండలేదు, నాకు వచ్చిన దాన్ని నేను డాక్టర్లేమో ఆపరేషన్ చేయాలి సీరియస్ గా, మీరు దాన్ని అన్ని మర్చిపోవాలి, ఈజీగా తీసుకోవాలన్నారు అని అంటే, ఎందుకు మీరు ఈజీగా తీసుకోలేకపోతున్నారు అని అంటే, నేను పనికిరాని వాళ్ళలాగా ఉండటం నాకు ఇష్టం లేదు, నా ఐడెంటిఫై నా వెర్బల్ గా తెలుసు అనిశ్చితంగా ఉంచుకోలేను, నేను ఉండలేను, నాలాగా ఎంతో ఆశయం కలవారు ఉన్నారు, నేను చాలా మీ మీటింగ్స్ అన్ని చాలా విన్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను అని చెప్తే అన్నారు, ప్రజాదరణకు ఈ జబ్బు వల్ల మీరు ప్రజాదరణకు ఉపయోగం పడలేకుండా ఉంటున్నారు అని దాన్ని అంగీకరించలేకపోతున్నారు ప్రజలకు అని సేవ అన్నారు. చేయలేకపోతున్నానని కూడా. ప్రజలకు సేవ చేయాలని ఉంది కదా. అవేమి చేయలేకపోతున్నాను, అందుకని నేను దీన్ని అంగీకరించలేకపోతున్నారు మీరు అని అంటే, ఇతరులాగా మీ ఆశయాలతో నాకు వచ్చిన ఈ జబ్బును అంగీకరించలేకపోతున్నాను, అదే నన్ను ఇంకా జబ్బు పడేలా చేస్తుంది, కుటుంబం కోసం కాదు మాటలతో చెప్పలేకపోతున్నాను అని అన్నారు ఆయన. అంటే మృత్యు అంటే మీకు భయమా అని కృష్ణమూర్తి గారు అడిగారు. మృత్యు అంటే మీకు భయమా అని. అవును, నేను ఏది చేయలేకపోతున్నానే భయము, ఈ భయాన్ని ఎలా ఉపసంచుకోవాలో నాకు రెండు రకాల భయం. అంటే ఒకటి తను అనుకున్నవి చేయలేకపోతున్నాను, రెండోది ఇంకోటి హిడెన్ గా ఉన్నది మృత్యు అంటే భయం. మీకు నీ జబ్బును పొలిటికల్ యాక్టివిటీకి ఇబ్బందిగా ఉందా అని అంటే, ఆయన నేను అలాగే అనుకుంటున్నాను, నాకేమీ చేయడానికి అవకాశం లేదు అని అంటే, అప్పుడేమో కృష్ణమూర్తి గారు మీరు వాలంటరీగాను విత్డ్రా అయిపోవాలి, అంతేగాని యాక్టివిటీతో చెయ్యండి, ఎలా అయినా సరే మీ జబ్బు మీ ఆశయాల్ని చేయకుండా చేస్తుంది, ఏ బాధ లేని దాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి, మీరు ఇలా బాధపడటం వల్ల మీ మనసు బాధపడుతోంది కదా. ఆయన రెండు చాయిస్లు ఇచ్చారండి సుధ గారు. ఎయిదర్ మీరు అంగీకరించేసి దాన్ని మీరు ఎలా ఉండాలి, రెండోది ఎలా ఉన్నా నేను చివరి వరకు బాధపడుతూనేనా పనిచేసేస్తాను అని. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, సంఘర్షణ లేకుండా. అంటే నాకు తెలిసినా కూడా నేను ఇదేం అంగీకరించలేకపోతున్నాను, మీరు చెప్పినట్టుగా చేయలేకపోతున్నాను అన్నారు ఆయన. ఈ జబ్బుతో కొంతకాలమే చేయగలను అంటే, మీ ఉద్దేశంలో మీ ఆశయం ఒకటే జీవించటమ్మా, మీ ద్వారా వచ్చే ప్రణాళికతోనే మీ దేశం రక్షింపబడుతుందా, మీరు ఒక్కరే కదా అని మీ అభిప్రాయము, మీకు ప్రజలు బాగా ఉండాలని ముఖ్యం కాదు, మీరు చేసేదే మీకు ముఖ్యము, అవునా, మీరు ఎంత బాగా ఐడెంటిఫికేషన్ అయ్యారంటే నేను చేస్తేనే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నారు, మీ ప్రణాళికలు ప్రజలకు మంచి చేయవచ్చు, కానీ మీ పేరు దాంట్లో ఉండాలని అనుకుంటున్నారు, మీ పేరు రాదేమో అని మీకు భయం వేస్తుంది, ఇదేనా మీ యాంగ్జైటీ, ప్రజల కంటే మీకు మీరు ముఖ్యం అయిపోయారు, మీరు ప్రజలే ముఖ్యం అనుకుంటే, మీరు మాటలతో చెప్పకుండానే మీరు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి మీ ద్వారా అవే వెళ్ళిపోతుంటాయి, మీకు గొప్పలు చెప్పుకోవటానికి ప్రజలు మీకు పనిముట్లు, మంచి చేయటం అనేది మీ యొక్క కీర్తి కోసమే, ఇలా చెప్పడం వల్ల మీరేమీ అనుకోవద్దు అని ఆయన కృష్ణమూర్తి గారు చెప్పంగానే ఆయనేమో, నేను లేదండి నాకు బానే ఉంది, మీరు చెప్తుంటే నాకు హ్యాపీగానే ఉంది, నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, కానీ దీన్ని బయటికి నేను తీసుకురాలేకపోతున్నాను, ఇప్పుడు మీరు చెప్పాక వింటే నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది, ఏ విధంగా సంఘటనలు వస్తాయో చూస్తాను అంటూ. అప్పుడు మరి అయితే ఇంకా మృత్యు సంగతి ఏమిటో, అది ఇంకో రెండో భయం అన్నారు కదా, దాని సంగతి ఏమిటి అని. ఈ ప్రాబ్లం చాలా క్లిష్టమైంది అంటూ అది చెప్పారు, మీరు అందరూ చచ్చిపోతుంటారు అని మెడిటేషన్ అని నేషనలైజేషన్ చేయవచ్చు, ఇప్పుడున్న ఆకు పచ్చగా ఉంటుంది, రేపు అది ఎండిపోతుంది కదా, మీ మృత్యువును ఇచ్ఛాశక్తిగా మీరు మీ మృత్యువుతో ఇచ్ఛాశక్తితో అధిగమించవచ్చు, ఇవన్నీ మీ మనసులో ఉండే అభిప్రాయాలే మీకు, లేదంటే పునర్జన్మ మరణాంతర జన్మ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోవటం వేస్ట్ అంటూ. ఈ ఎక్స్‌ప్రెషన్స్ అన్ని మరణానంతర జీవితం, పునర్జన్మ వీటన్నిటితో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారు, అంటే ఎండ్ అవ్వాలని కోరుకుంటారు, ఇవన్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు, ఇవన్నీ మీకు మనసు పరిధిలోకే వస్తాయి, ఇవన్నీ మృత్యు భయాన్ని ఆలోచింపచేసే పనులు, ఇవన్నీ మృత్యు భయాన్ని ఈ మృత్యు భయం మీకు ఉండడంతో ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తూ కూర్చుంటున్నారు, ఆ భయాన్ని వదులుకోవాలి. ఆలోచన ఎప్పుడు కూడా దాన్ని అధిగమించలేము, ఆలోచనతో మనం అధిగమించలేము. అదే ప్రతిరోజు చనిపోవాలి అంటే, ఇప్పుడు మానసికంగా మనకు వచ్చే ఆలోచనలన్నీ వదిలేసుకుని కేవలం మనకొచ్చే ఆలోచనలే కాదండి, గత జ్ఞాపకాలు, గతంలో అనుభవాలు,
గతంలో ఉన్న గత హ్యాపీనెస్ అనుభవం అలాంటివన్నీ. ఉమ్, అవన్నీ వదిలేసేసుకుని ఏ క్షణానికి ఆ క్షణమే జీవించాలి. ప్రతి క్షణం చనిపోతూనే ఉండాలి. అది ఎంతకాలం వరకు ఫుల్ఫిల్ అవుతాము అని అనుకుంటున్నామేమో అప్పుడే మృత్యు భయం ఉంటుంది. అలా కాకుండా ఆమ్, ఏ ఆ క్షణం ఆ క్షణం క్షణాలను జీవిస్తే ఆపేసుకుని మృత్యు భయమే ఉండదు. మృత్యు భయం ఉండదు. అప్పుడు అనంతానంతమైన అపరిమితమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తాం. మనం కనుక అలా అసలు ఈ ఏ మృత్యు క్షణాన్ని భయం క్షణాన్ని పడేదెవరు కదా? ఉమ్, మనకి మృత్యు భయం ఉమ్, శరీరానికా? ఉమ్, దానికే లేదు, అది, మనస్సుకి. ఉమ్, అందుకని మనస్సుకి. ఆ మనస్సు యొక్క ఉమ్, ఆలోచనతో దాన్ని అధిగమించలేం. ఉమ్, ఉమ్, మనం చేసేది ఎప్పుడు మనస్సుకి. కూడా మనస్సుతోటే ట్రై చేస్తూ ఉంటాం. కానీ మనస్సుతో ఎప్పుడు ఉమ్, దాన్ని అధిగమించలేం. ఆ గతం ఉమ్, వదిలేసినప్పుడు మాత్రమే. గతం అనేది ఉమ్, మనస్సుకు సంబంధించిందే. మనస్సు ఎప్పుడు గతానికి చెందిందే. ఆ, ఏ క్షణంకా క్షణం ఉమ్, మనం అవేర్‌నెస్‌తో జీవిస్తే అదే మనలో ఉమ్, ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ స్థితిని మనం అనుభవించుతూ ఉంటాం. ఎప్పుడైతే ఎలా అయితే రమణ మహర్షి చెప్పాడో ఆ బ్రహ్మంలో ఉంటేనే ఆహ్, ఉమ్, ఆటోమేటిక్‌గా మనం వేరే ఇంకేవి జయించక్కర్లే. అంటే ఆత్మతత్వంలో ఉమ్, ఉండడమే అన్నిటికంటే సొల్యూషన్. అప్పుడు బాడీ ఉమ్, చనిపోయినా బతికున్నా మనకు సంబంధం ఉండదు. ఉమ్, 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 కదా! ఆలోచన ఎప్పుడైతే ఉమ్, ఆపేసామో అక్కడున్నదే ఆత్మతత్వం. ఉమ్, ఆత్మతత్వం ఉమ్, అంటే అది అనంతమైన ప్రేమ, ఆనందం, కంపాషన్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు ఉమ్, మృత్యు అంటే భయమే లేదు. బాడీకి మృత్యు ఉమ్, వస్తుందని భయం ఉండదు. భయం ఉండదు. బాగుంది. ఈరోజు టాపిక్ కూడా బాగుంది. బావుంది కదా! ఇది మనందరికీ ఏంటంటే ఇప్పుడు ఉమ్, చూడండి మీకు కూడా చాలా హెల్ప్ ఉమ్, అయింది కదా! అంటే ఉమ్, మనం ఎక్కడో ఉమ్, కూడా మనం లోపలండి మనం ఇంపార్టెంట్ అవ్వాలని తపన ఉంటుంది. ఉమ్, ఉమ్, అది ఉమ్, మనం విడదీసుకొని చూసుకుంటే యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమే. కానీ ఉమ్, ఉమ్, సత్యం అది. ఉమ్, సత్యాన్ని ఎప్పుడైనా యాక్సెప్ట్ ఉమ్, చేయాల్సిందే. ఉమ్, అంటే ఉమ్, ప్రతి వ్యక్తికి కూడా తెలుసో, తెలియకో ఆయనన్నాడు కదా! అంటే దట్ ఉమ్, నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసుకున్నాను. నన్ను నేను చూసుకుంటూ ఉమ్, ఉంటాను ఇలాంటివి. నా ఉమ్, సర్వీస్‌తో వాళ్ళు గొప్పవాళ్ళవ్వాలా? వాళ్ళు బాగుండాలని ఉమ్, నేను తప్పిస్తున్నానా? అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడక్కడ కూడా ఉమ్, నేను హైలైట్ అవ్వాలి. అదే కదా మనకున్నది. అవును, అవును. అది మనం ఉమ్, గమనిస్తే అందులోంచి బయటపడగలం. అప్పుడు ఉమ్, రియల్ లవ్ ఉందనుకోండి, వాళ్ళు ఉమ్, ప్రజలందరూ బావుండాలని ప్రేముంటే వాళ్ళెలాగైనా బావుంటారు అన్నారాయన. ఉమ్, నీ ప్రేమ వల్ల ఉమ్, మనం చదువుతున్నాం కదా! మధ్యాహ్నం వేళ. ఆ వైబ్రేషన్సే ఉమ్, వాళ్ళని బాగు చేస్తాయి. ఉమ్, ఉమ్, భార్గవి గారు అమ్మగారు నేను అనుకుంటున్నాను అమ్మగారు ఇది అడుగుదామని మీరే చెప్పేశారు. మీరు చేసే మంచే మీకు ముఖ్యం గాని మీ ప్రజల ఆనందం మీకు ముఖ్యం కాదా అని. ఏది ముఖ్యం అంటే వా ఆ వాళ్ళు ఆనందంగా ఉండాలని చేస్తున్నావా? నువ్వు ఆనందంగా ఉండాలని చేసుకుంటున్నావా? హ్మ్. ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ప్రజల పనిముట్లే. వాళ్ళకేది అవసరం. అంటే తాను ఇంపార్టెంట్ అవ్వడానికి ప్రజల పనిముట్లు. అవునమ్మగారు. హ్మ్. చెప్పండి. అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఏం మీరే అడుగుదాం చెప్పారు ఇంక అనుకున్నారు? వివరంగా. అది ఏం అడుగుదాం? బాగుంది అలా ఆలోచించటము. అంటే ఎక్కడికక్కడ మా ఆనందం కోసమే మేము చూసుకుంటున్నాం గానీ, అలా ప్రజలకు మంచి చేయాలనేది అతనికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఏం చేస్తే మంచిగా ప్రజలు ఆనందంగా ఉంటారనేది తనకు అవసరం లేదు అనేటట్టు అనిపిస్తుంది అమ్మగారు. అహా! అంటే కాదు. తన సర్వీస్ ద్వారా తను హ్మ్. నేర్చుకున్నటువంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజలు హ్యాపీగా ఉండాలి. అర్థమైందా? అవునమ్మగారు. అయితే మీరు చేసే సర్వీసే ఒక్క ప్రజల హ్యాపీనెస్‌కి దారితీస్తుందా? లేకపోతే లేదా? అని ఒక క్వెషన్ అడిగారు. ఏం హ్మ్. ఆయన మీ ఈ ద్వారానే మీ ఆ! మీరు చేసే ప్రణాళికల ద్వారానే మీ దేశం ఏమైనా రక్షింపబడతా ఉందా? అది. అని అంటే కూడా దాని అడిగారు. ద్వారానే తప్ప మరో రకంగా అవ్వదా? మీరు నిజంగా హ్మ్. ప్రజల యొక్క మంచి కోరుకుంటున్నారా? లేకపోతే మీరు ప్రొజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? అంటే మీరు మంచవ్వాలని. అందులో అప్పుడు ఆయనే చెప్పారు. మీరు మంచవ్వాలనేది ఎక్కువుంది. మీ పేరు అంటే వ్యానిటీ అంటే గొప్పలనమాట. గొప్ప కోసమని మీరు హ్మ్. తాపత్రయపడుతున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా మీ పేరు ప్రొజెక్ట్ అవ్వాలన్నదే అక్కడ మెయిన్ కదా! అవునమ్మగారు. మనందరికీ కూడా ఇలాగే ఉంటాయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు అబ్జర్వ్ చేసుకోవడానికి భయం, ఇష్టం ఉండదు.
ఎందుకంటే మనం ముసుగులు వేసుకుంటాం, అలా వాళ్ళని ఉద్ధరిస్తాం, ఇలా వీళ్ళని ఉద్ధరిస్తామని. వాళ్ళని ఉద్ధరించడమా, లేకపోతే నాకు వాళ్ళ మీద ప్రేమ, నేను పైకి రావడమా అనేదాన్ని మనం అక్కడ అది అబ్జర్వ్ చేసుకోవాలి కదా. నేను అంటే చాలా మంది సేవా కార్యక్రమాలు ఎవరు అని కాదు, నేనే ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఎప్పుడు ఇలాగే ఆలోచించుకునేదాన్ని. ఈ పిల్లలేని ముఖ్యంగా టీచర్‌గా ఈ పిల్లల్ని నిజంగా నేను వీళ్ళ అభివృద్ధే కోరుతున్నానా? లేకపోతే నా మాట వినటం లేదని నాకు కోపం వస్తుందా? వీళ్ళు అభివృద్ధి చెందలేదని అనేది అంటే చిన్న చిన్న పిల్లలే కదా. అలాగ నేను చూసుకున్నప్పుడు నాకు ఆన్సర్ ఇదే వచ్చింది. అలాగే ఇంకొక మాస్టర్ గారు పిల్లల్ని కొడుతూ ఉంటే, "సార్ వాళ్ళు బాగవ్వాలనా, నా మాట వినలేదనా మన తపన" అని అలాగనమాట. అలాగే మా ప్రిన్సిపల్ మేడం ఏమో వాళ్ళ పిల్లలు టైంకి స్నానం చేయలేదని దెబ్బలాడుతున్నారు. అంటే మేడం మీ మాట అవ్వాలనా, పిల్లాడి స్నానం చేయాలనా మీ తపన అని అడిగాను. "ఆహా! వాడు శుభ్రం ఉండాలి కదా" అన్నారు. అది రైటే. వాడు తర్వాత ఎప్పుడో చేస్తాడు. మీకు ఈ పట్టుదల ఎందుకని అడిగాను. అర్థమైందా? ఇప్పుడే చేసేయాలి. అంటే ఇప్పుడు చేస్తేనే వాడు శుభ్రపడతాడా? మరో గంట అయ్యాకో, అరగంట అయ్యాకో వాడి ఇష్టమైనప్పుడు చేస్తే శుభ్రపడ్డా అని. అంటే ఇక్కడ ఏంటంటే మనందరికీ ఉన్నది నేనన్నాను అది చేసేయాలి కదా. అర్థమైందా? అర్థమవుతుంది అమ్మగారు. అంటే మనం ఏదో ముసుగులేసుకుంటాం కానీ నేను చెప్పాను వాళ్ళు చేసేయాలి. నేను నా పుర్రెలో వచ్చిన బుద్ధి గనక అది ఇమ్మీడియేట్ అయిపోవాలి. అది మనకెక్కువగా ఉంటుంది. అది మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే దానికి రకరకాల ముసుగులేస్తాం. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఇలా అవుతారు, అవన్నీ రెండో సంగతి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే, నేను అనే దానికి హైలైట్ ఇచ్చేస్తున్నాం మనం. శారద లాస్ట్‌లో వచ్చింది. సో, ఇది ఒక ముఖ్యమైన విషయమే కదండీ! మనం నిత్య జీవితంలో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి. అంటే, ఈ సర్వీస్ అంటూ ముసుగేసుకుంటాం. మనం ఇంపార్టెంట్ అవ్వడమే ఇక్కడ ముఖ్యం. కానీ అతను చాలా సులువుగా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు కదా. ఇలా చెప్పగానే ఆయన తప్పుగా అర్థం చేసుకోకుండా, బికాజ్ నేను కూడా ఒక్కొక్కప్పుడు గాని డైరెక్ట్‌గా నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను ఇన్నాళ్ళు అన్నారు. నేను ఆలోచించాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తోంది అన్నారు కదా. శారద ఏంటి? నీకు అర్థమైందా? నాకు నేను ఇప్పుడే వచ్చాను గనక 2 మినిట్స్ బ్యాక్ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం విన్నాను. అది ఎప్పుడూ ఉన్నదే. అప్పుడు వాళ్ళని మనం దెబ్బలాడుతున్నాము అంటే మన మాట నెగ్గాలని ఒక్కొక్కసారి అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి డిసిప్లిన్ పెట్టింది వాళ్ళు పాటిస్తే వాళ్ళకి బాగుంటుంది ఇన్ ఫ్యూచరు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళని వదిలేసామనుకో వాళ్ళని వదిలేసామనుకో వాళ్ళు సొసైటీలో బతుకుతున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కల్పించుకున్న ఒక డిసిప్లిన్ వస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళతో వాళ్ళు కంపాటబుల్ గా ఉంటారు. అందుకని ఒకసారి విను. ఇక్కడ ఏంటంటే ఒక ఆయన చాలా స్కీమ్స్ ఎన్నో దేశాలు వెళ్ళి నేర్చుకున్నారు. అవేంటంటే టు సర్వ్ పీపుల్. అంటే ఆయనకి అన్నీ నేర్చుకున్నా సరే ఆయనకు ఒక లాంగ్ ఇల్‌నెస్ వచ్చేసింది. అయ్యో! నాకు ఇల్‌నెస్ వచ్చేసింది. నేను ప్రజలకి మంచి పొలిటీషియన్‌గా ప్రజల మంచికి నేను చేయాలి అని అనుకుంటున్నాను. వాళ్ళని ఏదో రకంగా అందరు పొలిటీషియన్స్‌లా కాకుండా ప్రజల వెల్‌ఫేరే నాకు ముఖ్యంగా పనిచేయాలి అని దానికి స్కీమ్స్ నేర్చుకొచ్చారు. కానీ ఆయనకి పెద్ద ఇల్‌నెస్ వచ్చింది. ఒక ఆపరేషన్ అవ్వాలి. ఆపరేషన్ అయిన తర్వాత ఆయన బెడ్ రిడెన్ అయిపోయి ఇంకే పని చేయలేనేమో అని భయం. మరొకటేంటంటే 2 భయాలున్నాయి. మృత్యు భయం ఆయనకొచ్చాయి. సో, అప్పుడు కృష్ణమూర్తి గారి దగ్గరికొచ్చారనమాట. ఆయన లెక్చర్స్ అన్నీ విని. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారు? మీరు చేసిన సేవ ద్వారానే మీ కంట్రీలో ప్రజలకి మంచవుతుందా? అంటే మీరు నిజంగా ప్రజల మంచి కోరుతున్నారా? మీరు చేసే సేవ మెయిన్ అనుకుంటున్నారు. అంటే అది అతను మీరే మెయిన్ అనుకుంటున్నారు. అంతేగాని అంటే మీరు నిజంగా ప్రజల్ని ప్రేమిస్తే ప్రజల మంచే మీరు కోరతారు. సో, మీరు వ్యానిటీకి టూల్‌గా ప్రజల సేవ అన్నది వాడుకుంటున్నారు. మీ పేరు ప్రొజెక్ట్ అవ్వడానికి. అని అది అన్నమాట ఇక్కడ టాపిక్. ఆయన కూడా నేను అప్పుడప్పుడు ఆలోచించాను కానీ నాకు ధైర్యం లేకపోయింది. మీరు క్లియర్‌గా చెప్పారు అని చెప్పారాయన. అది తెలుసుకున్నాక నాకు చాలా హెల్ప్ అవుతోంది ఇందులోంచి బయటపడ్డానికని. ఇంక మృత్యు భయం అనంటే, మృత్యు భయం అన్నది ఏ క్షణం కాక్షణం జీవించడమే.
ఆ గతం యొక్క వాటన్నిటిలోని గత జ్ఞాపకాలు, గత అనుభవాలు, గత ఆనందాలు వీటన్నిటితోటి మనం ఏమో అంటే అక్యుములేషన్ వల్ల ఎప్పుడు కంటిన్యూటీ కోరుకుంటూ ఉంటాం. ఈ కంటిన్యూటీ వల్ల ఎప్పుడు కూడా మనం సుఖంగా ఉండట్లేదు. ఏ క్షణం కా క్షణం వదిలేయడం అంటే డయింగ్ టు ఎవ్రీ మినిట్. దెన్ మనం ఆ డెప్త్ ఫియర్‌ని ఏదో ఇచ్ఛాశక్తితో అధిగమించాలన్నా, అందరూ చనిపోతున్నారు నేను చనిపోతాననే లాజికల్ వేలో గాని మనం అధిగమించలేము. ఇవన్నీ థాట్స్ గనక థాట్ తోటి మృత్యుభయం అధిగమించలేము. ఓన్లీ థింగ్ ఈజ్ డయింగ్ టు ఎవ్రీ మినిట్. అప్పుడు మాత్రమే ఆ డెత్ ఫియర్ ఉండదు. అప్పుడేమిటి మనం ఇటర్నల్‌లో జీవిస్తాం అనంతత్వంలో. ఆ అనంతమైన ఆనందం ఎప్పుడైతే ఉంటుందో అది దట్ ఈస్ వాట్ ఆత్మానుభూతి. ఆత్మానుభూతిలో ఇంక మృత్యుభయం ఉండదు. ఓకే. ఇది టాపిక్. డయింగ్ టు ఎవ్రీ మూమెంటా? ఆ! డయింగ్ ఎవ్రీ మూమెంటా? ఆ! డయింగ్ టు ద పాస్ట్ అంటారాయన. అది నాకు కొంచెం విడమర్చవా? అంటే పాస్ట్ అంతా వదిలేయడం. ఏ క్షణం కా క్షణం. మనం ఏం చేస్తూ ఉంటాం, గతంలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది ఇంత గ్రేట్, అంత గ్రేట్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని, గతంలో ఉన్న ఆనందాలు అవన్నీ మనం తెచ్చుకుంటూ జీవిస్తూ ఉంటాం. సో, గత జ్ఞానం గాని, గత అనుభవాలు గాని, గత ఆనందాలు గాని అన్నీ వదిలేసి మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్‌తో జీవించడమే. దట్ ఈస్ లివింగ్ ఇన్ ఇటర్నల్. అనంతత్వంలో జీవించడం అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మృత్యుభయం పోతుంది. బాడీ ఎలా ఉన్నా బికాజ్ మనం బాడీతో ఐడెంటిఫై అవుతున్నాం కదా! ఎప్పుడైతే మనకు రియలైజేషన్ వచ్చిందో ఏ క్షణం కా క్షణం జీవిస్తున్నామంటే ఏంటి? మైండ్ యొక్క థాట్ తోటి ఏనాడు మృత్యుభయం అధిగమించలేము. సో, ఆ మనస్సు అనే దాన్ని ఎప్పుడైతే వదిలేసామో ఎప్పుడు మనస్సు గతానికి చెందిందే కదా! అప్పుడు మనం నిరంతరంగా కూడా అవేర్‌నెస్‌లో ఉన్నదే అక్కడ అనంతమైన ఆనంద స్థితి మన లోపల. మనస్సే కదా అడ్డుతోంది. అర్థమైందా? మేబీ. హ్మ్. ఎక్కడ అర్థం కాలే? అంటే మనస్సు సత్యహంతకి అని బ్లవెట్స్‌లో ఇక్కడ అర్థం చెప్తారు. కాలేదని కాదు. అది హ్మ్. నువ్వు చెప్పిన వర్డ్స్ ఇప్పుడు చెప్పండి. క్లియర్ అయ్యాయి. హ్మ్. అది అర్థమైందా లేదా అంటే తెలీదు. ఇప్పుడు అంటే మనము మనకున్న పాత జ్ఞాపకాల్లో మనం అనుభవించిన ఆనందం గాని, ఏదైనా మనం ఎప్పుడు చేస్తున్న పనులు గాని అవన్నీ మనం ఇంకా చేయలేము అన్న బాధపడకుండా ఆహ్, అలా అన్నది వదిలేసేసి ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ ఆహ్, ప్రెజెన్స్‌లో ఎవ్రీ మూమెంట్‌లో అవేర్‌నెస్‌లో ఉన్నట్లయితే మనం ఇటర్నల్‌గా ఉండే మన ఆ హ్యాపీనెస్‌ని మనం అనుభవిస్తాము యెస్. అని అన్నావు. అది ఆల్రెడీ ఉన్నది అక్కడే. బట్ వి ఫర్గాట్ ఇట్. మాధవ్ వర్మ గారు మీరు మాట్లాడతారా? చెయ్యెత్తినట్టున్నారు. హ్యాండ్ రైజ్ చేశారు. Namaste Mataji and the నమస్తే. other 3 participants members. Namaste. Today is my first class I'm attending. అవునండి. కృష్ణమూర్తి First గారు. is the fear of death andi. అవును. That is first topic. Adi where the fear comes when we are of the opinion. I'm using the word opinion that death is the end. End అనేసరికి ఏమవుతుంది? I'm going to lose my consciousness అని ఒక ఫీలింగ్ వల్ల ఆ ఫియర్ వస్తుంది. But when we are aware that as a soul, we had a past, we are having the present now, and when we leave the body, we will have other levels of existence. Ante a fear undadu first. When అంటే the అదే fear comes రీఇన్కార్నేషన్ ఉంటుంది because అని కదా మీరనేది? మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అన్న దాని వల్ల? ఉంటది. బట్ ఏ జన్మ తీసుకుంటామని ఆ ఫియర్ మళ్ళీ మొదలవుతది. అంటే First is if there is a next birth, then the present fear of death will go. But the new fear comes, what you will be in your next life. For that, we are doing process of spiritual study and spiritual growth anandi. That is one point, Mataji. Second is, Krishnamurti garu antunnaru, every morning you get up fresh. You forget everything that has happened. Yes. That is fine. So that with a fresh mind, you are living that day. Gani, ఇప్పుడు spiritual process లో, path లో, or even in the what we are doing, we need to accumulate all the good thoughts. లేకపోతే every day is fresh. అంటే దీనికి ఒక వెరీ నైస్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్ ఇన్ శ్రీమద్ భాగవతం. ఏనుగు రోజు స్నానం చేయిస్తారు. మాహొట్టు తీసుకెళ్లి స్నానం చేయిస్తాడు. బయటకు రాగానే భూమి మీద అక్కడ ఉన్న బూడిదంతా తీసి జల్లుకుంటుంది.
సో సమ్టైమ్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ మార్నింగ్ క్లాస్లో అటెండ్ అవుతాం, ఈవినింగ్ క్లాస్లో అటెండ్ అవుతాం, కానీ మధ్యలో ఏమవుతుంది, డ్యూ టు ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద లైఫ్ అరౌండ్ అస్ ఆ బూడిద జల్లుకుంటూ ఉంటాం. అవును. ఈ పొద్దున్న గంట సాయంకాలం గంట బాగానే వి ఫీల్ ఓకే వీఆర్ ప్రోగ్రెసింగ్ స్పిరిచువల్లీ, ఇలా చేయాలి అలా చేయాలని. సో డ్యూరింగ్ ద బ్యాలెన్స్ టైమ్ ఇఫ్ వీఆర్ కాన్షియస్ of what we have studied and what we need to accumulate for betterment of our soul and our spiritual progress, then the dust becomes less and less. Yes, That is my చాలా కరెక్ట్ అది. అంటే ఆల్వేస్ అందుకే మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ అన్నారు. అవును మత. వన్స్ 15 seconds more I want to give a small example. నేను ద్వారకా వెళ్ళాను few years back. There somehow the main priest son was my brother's friend, so he introduced me. I was his guest. So daily he used to take me to the temple. He was not married. So అతను ఏమన్నాడంటే, ప్రభు నెక్స్ట్ ఇయర్ నేను పెళ్లి చేసుకుంటాను అన్నా. అయితే నేనన్నాను, నువ్వు అంత సేవ చేస్తున్నావు కదా, మీ ఫాదర్ చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు అంతలాగా, కానీ మరి ఇప్పుడు నువ్వు పెళ్లి పిల్లలు అందరూ చేసుకుంటే నువ్వు ద్వారకాధీష్ అంటే డైటీకి ఏం సేవ చేయగలవు, పిల్లలు చూసుకోవడంలో ఉంటావు అన్నాను. అంటే అతను పక్కగా నవ్వాడు. నవ్వేసి హిందీలో అన్నాడు, నా ఫాదర్ చేస్తున్నారు, తర్వాత నేను చేస్తున్నాను, తర్వాత ఎవడు చేస్తాడు? ఫర్ ద పర్పస్ ఆఫ్ ద్వారకాధీష్ సర్వీస్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ చిల్డ్రన్. సో ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు he is not afraid of death. He is afraid of continuity to serve Dwarkadish. ఇదే ఫీలింగ్ బృందావన్ లో కూడా కనిపిస్తుంది కొంతమందిలో. అక్కడ బృందావన్ వాసీస్ లో దే ఫీల్ దే ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద క్రియేటర్ గాడ్ కృష్ణ, అండ్ దెన్ దే ఆర్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్ దే ఆర్ సర్వింగ్ హిమ్ హియర్. సో ఆ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు ఫియర్ ఆఫ్ డెత్ ఉండదు. ఎస్ మదర్. ఇంకోటి ఏంటంటే 2 రకాలు చెప్పాడు కదా ఆయన. అంటే తను ఇంపార్టెంట్ అవ్వాలి కదా, తన సర్వీసు ప్రజలకు చేయలేనేమో అని ఫీల్ అవుతున్న వాళ్ళు అతను కృష్ణమూర్తి గారు చూపెట్టారు. నువ్వు ప్రజల క్షేమం కంటే నువ్వు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ అని. అవును, అది దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మీ అండ్ మైండ్. అంటే మనం ఇప్పుడు నేను సర్వీస్ ఇప్పుడు ఈవెన్ ఆధ్యాత్మికంగా ఇప్పుడు వీఆర్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అటాచ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్. మనం సేవ చేస్తున్నాం, నేను ఇంత సేవ చేశాను అన్నప్పుడు ఐ ఆమ్ ద డూయర్. అది మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. నేను ఈవెన్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్ అండ్ ఆల్, ఐ ఫీల్ ఐ ఆమ్ టీచింగ్ సో మెనీ పీపుల్, ఐ ఆమ్ డూయింగ్ దిస్, ఐ ఆమ్ డూయింగ్ దట్. అన్నప్పుడు ఆ అహంకారంతో we are losing our identity as servant or doing that service. Ante to whom we are serving, we are forgetting them. For our pleasure we are doing it. అది మన ప్లెజర్ అనేసరికి ఆ ప్రాబ్లం వస్తుంది. అదే అంటే దాన్ని కవర్ చేసి దట్ ఐ యామ్ డూయింగ్ సర్వీస్ అంటాం. అంటే నేను ఇంపార్టెంట్ అవడం కాదు అని మనం ముసుగేస్తాం. అవును. తర్వాత ఇందాక మీరు చెప్పారు కదా ద్వారకా అంటే కృష్ణుడి సర్వీస్ అని. ఇప్పుడు కృష్ణుడి యొక్క ప్లాన్ మనకంటే చాలా ఎక్కువ కదా. హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ సుప్రీం ఇంటెలిజెన్స్. హీ నోస్ వాట్ ఈస్ రైట్. సో ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అనేది ఇంకా సమర్పణలో అది కూడా మనకు వస్తుంది కదా. అంటే ఎవరైనా ఎప్పుడు ఎలా అపాయింట్ చేయాలో, తన సర్వీస్ ఎలా, హీ నోస్ వెరీ వెల్. మనమేమి అక్కడ ప్లాన్ చేయక్కర్లే. అందుకు నేను అంటే అది టోటల్ సరెండర్ స్టేజ్. అది మనకు ఉండకపోవచ్చు ఇన్ అవర్ డైలీ లైఫ్స్. వి మే నాట్ బి సో అప్పుడే కదా మనకి అసలైన తత్వం వస్తుంది. అంటే నిజమైనటువంటి తత్వం రావాలంటే టోటల్ సరెండర్ లేక అద్వైత. అవును, బాగుందండి ఇవాళ. హలో, నేను ఇప్పుడు ద్వారకాధీశుడి తాలూకా సేవ కోసం పెళ్లి చేసుకొని పిల్లలు కండం అనేది అది మన ఐడియావే. కానీ ఆ పిల్లలు నిజంగా ద్వారకాధీశుడికి సేవ చేస్తారో ఎలా ఉంటుందో అది గ్యారంటీ ఏమి ఉండదు కదా దేనికైనా. సో అక్కడ మళ్ళీ నా ప్రొజెక్షన్ ఉన్నది, నేను చెయ్యాలి, నా పిల్లలు చేయాలి, ఏదో కంటిన్యూటీ ఉండాలి,
కృష్ణమూర్తి గారు కంటిన్యూటీని ఎప్పుడూ వద్దనేస్తారు కదా, అదే ఎక్కడికక్కడ తెంపమంటారు. ఎందుకంటే ఆ టోటల్ సరెండర్ లో ఆయనకి తెలుసు, ముందు నేను ఎక్కువ సేవ నా ద్వారా నేను అంకితం అయిపోవాలి అనేటప్పుడు ఇంకా పెళ్లి అవేం కాదు అసలు. అంటే ఆ ద్వారకాధీశుడికి నా యొక్క వంశం చేస్తుంది అనేది కూడా ఒక రకమైన జ్ఞానమే, సెల్ఫ్ ఇంపార్టెన్సే అనిపిస్తుంది నాకు. ఎనీహో అది మనం మనకు తెలియకుండానే సెల్ఫ్ అన్ని చోట్ల వచ్చి కూర్చుంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే వీఆర్ accustomed టు గివ్ గుడ్ కలరింగ్ ఫర్ దట్. ఇలాంటివన్నీ సెల్ఫ్ ఇస్ దేర్, సెల్ఫ్ వి కెనాట్ డినై ద సెల్ఫ్. ఇప్పుడు డినై ద సెల్ఫ్ మీన్స్ ఐఎమ్ నథింగ్, అది నిర్విశేష శూన్యవాది అంటాం కదా, దట్ జీరో. అది సెల్ఫ్ ఉంటుంది, కాకపోతే వి షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద సెల్ఫ్. ఐ అన్నది ఇంపార్టెంట్ అయినంతసేపు దుఃఖం, బాధ అవన్నీ తప్ప. అందుకే ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. థియోసాఫికల్ సొసైటీలో లైట్ ఆన్ ద పాత్ అనే పుస్తకంలో డిజైర్ పవర్ ఆర్డెంట్లీ, దట్ పవర్ బట్ దట్ పవర్ విచ్ మేక్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్ అని ఒక వాక్యం ఉంది. అంటే తీవ్రంగా పవర్ని కోరుకో, కానీ ప్రపంచ దృష్టిలో నథింగ్ అవ్వడానికి ఏ పవర్ కావాలో అది కోరుకో అంటారు. మనం నథింగ్, అది ప్రాపంచిక దృష్టిలో సంథింగ్ అవ్వాలి, ఆధ్యాత్మిక స్థితిలో నథింగ్ అవ్వడమే. ఆత్మ సాక్షాత్కారం అన్నా, పరబ్రహ్మ స్థితి అన్నా, నేను నథింగ్ అయితేనే వస్తుంది అది. అయితే ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అనేం కాదు, మనం వై నాట్ అని స్టార్ట్ చేస్తే అవుతుందండి. అంటే ఆ విల్ పవర్ తో కూడా కాదు. నిన్నను అద్భుతమైన టాపిక్ అయింది, మీకు నిన్న మ్యూట్ అంటే వినబడలే కానీ, ఒక ఆయన పరమాత్మానందం బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ కోసం చెప్తూ ఉంటాడు. ఆ ఆనందం మళ్ళీ కావాలని కృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తాడు. అంటే అతను పెద్ద రిలీజియస్ వ్యక్తి కాదు, కానీ ఆయనకేమో తాను లేని అన్న స్థితిలో అంత అద్భుతంగా, తాను అన్నిట్లో ఒక పార్ట్గా అయిపోయినట్టుగా, అత్యంత ఆనంద స్థితిలో దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అని చెప్తాడు ఆయన. అంటే అది మళ్ళీ నాకు రావాలి అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, పాస్ట్ లో జీవిస్తావు నువ్వు, గతంలో ఉన్నది నువ్వు ఆశించకుండా, నువ్వు వెతకకుండా నీకు వచ్చింది. ఎప్పుడు కూడా ఆనందం అలాగే వస్తుంది. నువ్వు వెతుకుతున్నంత కాలం, ప్రయత్నిస్తున్నంత కాలం అది రాదు. ఎందుకంటే అక్కడ నేను ప్రొజెక్ట్ అవుతోంది, నేను ఆగిపోతేనే ఆ పరమాత్మానందం వస్తుంది. అది నిన్న టాపిక్. ఓకే అండి శారదా, నీకు అర్థమైందా? ఇంకేమైనా చెప్తావా? నిన్నటి దాంట్లోనూ ఒక మాట అన్నావు, చెప్పు. ఒక క్షణం. అదేంటంటే పాత విషయాల్లో ఆనందం అది అన్ని మనం మర్చిపోతే, అంటే మనం దాన్ని పట్టించుకోకపోతే, అప్పుడు ప్రెజెంట్ లో ఉన్న ఆనందాన్ని మనం కోల్పోతాము. పాతదే ఇలా పట్టుకుని, పాతదే మనం అలా ఆలోచిస్తూ ఉంటే అన్నావు కదా, పాత ఆనందాల్ని. అయితే పాత ఆనందం అంటే జరిగిన పాత గ్లోరియస్ మూమెంట్స్ అవి ఉంటాయి కదా, అవి 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 తలుచుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మూమెంట్ లో అవి చాలా చాలా బాగుంటాయి. ఏదో ఫస్ట్ పిల్లడు నవ్విన ఫస్ట్ చిరునవ్వు, ఇలాగేవో ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి గ్లోరియస్, మనకు వచ్చే మంచి అవార్డు వచ్చినవి, లేకపోతే మనం ఇంకేమన్నా సహాయం చేసిన మూమెంట్ అప్పుడు మనకు వచ్చిన ఆనందం, ఇలాగేవో కొన్ని ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం తలుచుకున్నాం అనుకో, అప్పుడు మనకి స్టిల్ మనకి ఇంకా ఆనందంగానే ఉంటుంది. ఏ విధంగా మనము ప్రెసెంట్ మూమెంట్ లో ఉండే ఆనందాన్ని కోల్పోతున్నాము? ఒకటి ఏంటంటే, ఇక్కడ టాపిక్ ఏంటి తెలిసిన, ఈ థాట్ తోటి, రికలెక్షన్ తోటి వచ్చిన ఆనందం అసలైనటువంటి మన తత్వం ఉంది, మన తత్వమే బ్లిస్ఫుల్ హ్యాపీనెస్. సో మనదైన మన తత్వాన్ని అడ్డేస్తున్నాయి ఇవన్నీ. అర్థమైందా? ఇవి అది మన స్వభావంతో పోలిస్తే ఇవేవి కావన్నమాట. సో దిస్ టైప్ ఆఫ్ మైండ్ అండ్ థాట్ అండ్ ద మెమొరీస్ అండ్ పాస్ట్ నాలెడ్జ్ అంతా కూడా మనదైన మన అసలైన తత్వం, మనం నిరంతరంగా ఉన్నదాన్ని అడ్డుతున్నాయి. సో ఇవన్నీ వదిలేసేయనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దట్ విల్ కమ్.
అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు జ్ఞాపకాలు కూడా మనస్సు థాట్ యాక్టివిటీ కదా. అది థాట్ వల్ల వచ్చిన జ్ఞాపకాలు లేదా థాట్ వల్ల వచ్చిన ఆనందం అన్నది మెమొరీ. ఇవన్నీ ప్రజెంట్ మూమెంట్ లో ఉన్న ఆనందం కన్నా చాలా ఇన్ఫీరియర్. అంటే అసలు అంతే అది కదా. అంటే అందులో అది ఫోటో వంతు ఇన్ఫీరియర్. కూడా ఉండవు, కానీ వీ నో దట్ ఓన్లీ, అందుకని మనం లింగర్ అవుతున్నాం. అవి వి ఆగినప్పుడే నో దట్ అన్నది అలా కాదు. ఇక్కడ వి నో దట్ ఆర్ ఓన్లీ అన్నది మాత్రం నాకు మనం అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ లో మనసుని దాటి ఇంకొక సీమకు చేరి ఆనందాన్ని పొందుతూ ఉండమా ఎప్పుడూను. ఒకసారి ఇంకొక ఆనందాన్ని ఆ అత్యున్నతమైన ఆనందాన్ని పొందిన తర్వాత మళ్ళీ మన మనస్సు స్టేట్ కి వచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆ చూడు, ఆనందం నువ్వేమో తాలూకా ఆ పిల్లవాడి చిరునవ్వులో ఇవన్నీ చెప్తున్నావంటే ఒకసారి అది అనుభవిస్తే వీ డోంట్ మైండ్ ఆల్ దీస్ థింగ్స్. అర్థమైందా? ఒక పెద్ద ఓషన్ దగ్గర ఒక బిందువు ఏమీ కాదు. అదనమాట. అంటే అందులో ఎన్నో 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 క్రోర్స్ ఆఫ్ వంతు కూడా ఉండదు ఇది. అదనమాట. అందుకే మనస్సే అన్ని నిశ్చలం అవ్వాలని కృష్ణమూర్తి గారు చెప్తారు, రమణ మహర్షి చెప్తున్నారు. మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అని బిలవెడ్స్ కి చెప్పడం. మైండే అడ్డుతోంది. అందుకోసమే మనస్సు ఓకే. నిశ్చలమైతే ఉన్నదే పరమాత్మానందం. సరే లక్ష్మి. ఓకే, అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడారు కదా. అనుపమ గారికి అర్థమైందా? వచ్చారా లేదా? అనుపమ గారు సెకండ్ జూమ్కి రాలే. ఓకే, అంతే, ముగించేస్తున్నానండి. నమస్తే. సరదా రేపు ఉండదు, నేను శంకర్ ఫౌండేషన్కి వెళ్తున్నాను. మార్నింగ్ సెషన్ ఉండదు.